క్రీస్తునందు ప్రియమైన వారలారా, క్రీస్తు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ మధ్య కాలంలో కరుణాకర్ కొద్దిగా ఎక్కువగా మాట్లాడుతున్నాడు. ఈ మధ్య ఒక వీడియో ఒకటి రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో ఓపిక అంత జ్ఞానము లేదు కానీ నా అంతట జ్ఞానం అంత జ్ఞానం లేదన్నాడు. పోపు విషయం పక్కన పెట్టండి. ఆ తర్వాత ఒక మాట అన్నాడు అతను, మీ బైబిల్ ప్రవక్తలు ఎవరు కూడా ఏం పీకలేరన్నాడు. అరే మెంటల్, బైబిల్ ప్రవక్తలు ఇప్పుడు లేరు. ఉంటే ఛాలెంజ్కి డిబేట్కి పిలుచుకోవచ్చు, వాళ్ళు ఇప్పుడు లేరు. కానీ వాళ్ళ గ్రంథం మాత్రమే ఉంది. నీకు చేతనైతే వారి గ్రంథంలో ఉండే విషయాల గురించి తప్పు నిరూపించు, అప్పుడు మాట్లాడు. నువ్వు బైబిల్ ప్రవక్తల గురించి మాట్లాడేదానికి. ఇంకొక విషయానికి వస్తే, బైబిల్ గురించి రావటానికి ముందు మొదట నీ గ్రంథాల గురించి నువ్వు చూడు. నీకు వేదాలే కదా ముఖ్యము. నీ వేదాలు రాసింది ఎవరు? వేదవ్యాసుడే కదా. నీ వేదవ్యాసుడు గురించి నువ్వు మాట్లాడు. అతను ఎంతటి వారు? ప్రవక్తల గురించి మాట్లాడడానికి ముందు నీ వేదవ్యాసుడి గురించి, నీ వేదాలు రాసిన ఋషుల గురించి నువ్వు తెలుసుకో. నేను చెప్పానా ఒక విషయం? నీ వేదవ్యాసుడి గురించి, ఎవరైతే వ్యాస భగవానుడు అని మీరు మాట్లాడుతున్నారో ఆ వ్యాసుని గురించి మాట్లాడుతున్నాను. వ్యాసుడు కుమారుడు కావాలని శివుని ప్రార్థన చేసినప్పుడు శివుడు ఆ ప్రార్థన అంగీకరించి నీకు కుమారుని ఇస్తాడని జవాబిస్తాడు, వరం ఇస్తాడు. ఒకానొక సందర్భంలో వ్యాసుడు అగ్ని మండించడానికి పుల్లలేరుకొని వస్తాడు. ఆ పుల్లలేరుకొని వచ్చేటప్పుడు గ్రిటాచి అనే ఒక అప్సరసను చూసి అట్లా మోహిస్తాడు. మోహించి మర్చిపోతాడు. మర్చిపోయి మరలా ఆ పుల్లలో అగ్నిలో వేసేటప్పుడు ఆ యొక్క మోహపు అతని హృదయంలో అలాగనే ఉంటుంది. అలాగనే ఉన్నప్పుడు ఆ యొక్క అగ్ని మండించేటప్పుడు మండిస్తారు కదా, కూర్చొని ఆ వీరి స్థలనం అవుతుంది. మోహం, ఇంద్రియ నిగ్రహం లేని వాళ్ళు మీ ఋషులు. ప్రవక్తల గురించి మాట్లాడుతున్నావు నువ్వు. ఇంద్రియ నిగ్రహం లేని వాళ్ళు మీ ఋషులు. నీవా ప్రవక్తల గురించి మాట్లాడేది? వీరి స్థలం అయిన తర్వాత ఆ వీరి స్థలం నుంచి పుడతాడు శుక మహర్షి. మీ వ్యాసుడు ఇంద్రియ నిగ్రహం లేనివాడు. మీ వ్యాసుడు గురించి నువ్వు మాట్లాడడానికి నీకు అర్హత లేదు. వ్యాసుడు గురించి నువ్వు నిలబెట్టడానికి నీకు అర్హత లేదు. అతడు పడిపోయాడు ఇంద్రియ నిగ్రహంలో. నీవా ప్రవక్తల గురించి మాట్లాడేది? భరద్వాజ మహర్షి అదే అప్సరసను చూసి మోహించి వీరస్థలనం చేస్తాడు. ఆ స్థలనాన్ని కొండలో పెడితే ఆ కొండలో పుడతాడు ద్రోణుడు. ఒక అప్సరసను చూసి ఇంద్రియ నిగ్రహం చేసుకోలేని మీ ఋషుల గురించి నువ్వు మాట్లాడలేవు. నీవా ప్రవక్తల గురించి మాట్లాడేది? మా ప్రవక్తలు ఎలాంటి వారో నీకు తెలుసా? చెబుతా ఇను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము. మరికొందరు తిరస్కారమును, కొరడా దెబ్బలను, మరి బంధకములైన ఖైదులను అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకుని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలో, కొండల మీద, గుహలలోను, సొరంగములోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు. మా ప్రవక్తలు ఎలా జీవించారో తెలుసా? ఈ లోకంలో ఉన్నా కూడా పరలోకం కోసం జీవించారు. వారి గురించి మాట్లాడుతున్నావు నువ్వు. మీ ఋషుల దగ్గరే లేదురా ఇంద్రియ నిగ్రహము. ఒక ఎలియా, ఒక ఎలీషా, ఒక బాప్తిస్మిచ్చే యోహాను ఎలా బ్రతికారు? దేవుని కోసం నిరాడంబర జీవులుగా బ్రతికారు. నీవా ప్రవక్తల గురించి మాట్లాడేది? ప్రవక్తలు పీకలేరా? ఈరోజు ప్రవక్తల పక్షాన యెహోవా దేవుడు నిలబడి ఉన్నాడు. నీ దూషణను ఆయన గమనిస్తూ ఉన్నాడు. నీవు ఎంతకంతగా దూషణ పాలు చేస్తున్నావో అంతకంతగా దూషణ పాలకి నీకు శిక్ష రాకుండా తప్పదు. ఇకపోతే మరొక సందర్భానికి నేను వస్తున్నాను. శివశక్తి అని పేరు పెట్టుకున్నావు కదా. శివశక్తి మొదట్లో ఉండేది శివుడు. ఆ శివుని గురించి నీకు తెలుసా?
ఆ శివుడు ఏం చేశాడు తెలుసా నీకు? మొదట అది తెలుసుకో. నీ శివశక్తి అనే ఆర్గనైజేషన్కి ముందు ఉన్న ఒక పేరు కదా, ఆ పేరులో ఉన్న వ్యక్తికి కావలసిన అర్హతను గురించి నువ్వు మొదట తెలుసుకో. మూర్ఖుడా. సతీ చనిపోయిన తర్వాత ఇంద్రియ నిగ్రహమును అణుచుకోలేక అడవుల్లో తిరుగుతాడు దిగంబరుడై శివుడు. బ్రహ్మానంద పురాణం 2:27-45 చెప్తుంది. అప్పుడు ఋషుల యొక్క భార్యలని మోహిస్తాడు. ఆ ఋషులందరూ కలిసి కొడతారు శివుణ్ణి. కొట్టి అతని లింగాన్ని కోస్తారు. అది చూడరా. ఫస్ట్ శివశక్తి అని పేరు పెట్టుకుని ఆ శివుడి గురించి ఫస్ట్ తెలుసుకో. యెహోవా గురించి మాట్లాడేది ఫుల్. విజయప్రసాద్ రెడ్డిని డిబేట్ పిలిచాడు కదరా శివపురాణం మీద. మొగడువైతే మొగడువైతే రా నువ్వు డిబేట్కి. విజయప్రసాద్ రెడ్డి పిలిచాడు కదా, మొగడువైతే రారాదా? రావు, పెంటోడి. ప్రవక్తల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు భయ్యా. ప్రవక్తల పక్షాన యెహోవా దేవుడు ఉన్నాడు. ఆయన ప్రవక్త నిమిత్తము రాజులను గద్దించాడు. ఆయన ప్రవక్త నిమిత్తము ఏమేమో అద్భుత కార్యాలు చేశాడు. ఖబర్దార్, నీకు ఇదే చెప్తున్నా. ప్రవక్తలు దేవుని కోసం, దేవుని రాజ్యం కోసం, పరలోక రాజ్యం కోసం సమస్తాన్ని వదిలిపెట్టుకొని వారంతా నిష్ఠాగరిష్టంగా బతికారు. నేను వేరే విషయంలో నీ దగ్గరకు రాను, కానీ నువ్వు ప్రవక్తలు పేరెత్తావు. నువ్వు ప్రవక్తలు ఏం పీకలేవని పేరెత్తావు నువ్వు. అందుకే వస్తున్నాను నేను. ఖబర్దార్, ఇక మీదట ప్రవక్తల జోలికి, ప్రవక్తల దేవుని జోలికి కానీ వచ్చినట్లయితే ఇక మీదట ఈ విషయాలు మీ ముందుకు వస్తాయి. జాగ్రత్త. ఉంటాను మరి. క్రైస్తవ సహోదరులారా, మీరు స్పందించాలి. ఎందుకంటే ప్రవక్తల్ని ముట్టువాడు యెహోవా కన్నుగుడ్డును ముట్టినట్టుగా ఆయన పక్షాన మీరు నిలబడాలి, వాదించాలి, నిరూపించాలి. ఉంటాను మరి. మీ అందరికీ వందనాలు.